అందరికీ నమస్కారం. మనము పాఠశాలలో ప్రవేశించిన రోజు నుండి మన ఉపాధ్యాయులు మన చేత ప్రతినిత్యము జాతీయ గీతం ప్రతిరోజు ప్రార్థనా శ్లోకంగా ఆలపింపజేస్తుంటారు కదా. ఆ జాతీయ గీతంని రచించిన వారు మీకు తెలుసు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన రాసిన జాతీయ గీతాన్ని, దాని అర్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ బంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. ఈ జాతీయ గీతానికి అర్థము తెలుసుకుందాం. సమస్త జనుల హృదయములను పరిపాలించు భారతదేశ సౌభాగ్యకర్త అయినట్టి నీకు జయము అగుగాక. నీ శుభనామము పంజాబు, సింధు, గుజరాతు, మహారాష్ట్రము, ద్రావిడము, ఉత్కళము, బంగాళము మున్నగు దేశజనుల మనస్సులను ఉప్పొంగ చేయుచున్నది. అది వింధ్య హిమాచల పర్వతములలో ప్రతిధ్వనించుచున్నది. యమునా గంగా నదుల ప్రవాహ గీతములందు విలీనమై హిందూ సముద్ర తరంగములచే గానము చేయబడుచున్నది. నీ ఆశీర్వచనముల కొరకు వారు ప్రార్థించుచు నీ కీర్తిని గానము చేయుచున్నారు. భారతదేశ సౌభాగ్యకర్తవగు నీకు జయమగుగాక, జయమగుగాక, జయమగుగాక అని భారతమాతను మనము ప్రార్థిస్తున్నాం. ఇది మన జాతీయ గీతంలో ఉన్న అంతరార్థం. ఇది మనం అర్థం తెలుసుకొని ఆనందంగా ఆలపిస్తే ఎంతో బాగుంటుంది కదా. భారతీయులుగా మనం గర్వించదగ్గ విషయం కదా. మనమందరూ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై భోలో భారత్ మాతాకి జై హింద్.